శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డల కోసం ఒక చక్కటి వార్తనైతే తీసుకొచ్చారండి. ఈరోజు బాబా గారు తన బిడ్డలకు ఏం చెప్పబోతున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం. బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నింటినీ మీ దగ్గర నుండి తరిమేస్తున్నాను. ఇకపై ఎటువంటి ఆందోళన లేదు తల్లి. ఆర్థికంగాను ఆరోగ్యంగాను సుఖపడే సమయం ఆసన్నమైందమ్మా. సంతోషంగా ఉండు. చూడు తల్లి, ధనాన్ని చూసి దరి చేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావని గుర్తించుకో. అలాగే కష్టాలనేవి ఏడిస్తే పోవు, సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయని గుర్తించుకో. జీవితంలో ఏదైనా తాత్కాలికంగానే జరుగుతుందమ్మా. అవే శాశ్వతం కావు. అవి కష్టాలైనా సరే, సుఖాలైనా సరే. ఈరోజు సుఖపడేవారు ఖచ్చితంగా రేపు కష్టపడతారు. ఈరోజు కష్టపడేవారు తప్పకుండా రేపు సుఖపడతారు. కష్ట సుఖాలనేవి తాత్కాలికం మాత్రమే అన్న విషయాన్ని గుర్తించుకో. దేనికి ఎక్కువగా ఆలోచించకు. అన్నీ మారుతాయి. నీ బాబా ఉన్నాడుగా, అన్నీ నేను మారుస్తాను తల్లి. జీవితంలో మీరు ఒకటి కోల్పోయారంటే అది మీ నుండి దూరమైనట్టు కాదు, అంతకన్నా గొప్పదేదో మీకు రాబోతోందని అర్థం. అది తెలియక అయ్యో నా దగ్గర నుంచి ఇది దూరం అయిపోయిందే అని అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావు బిడ్డ. ఇక ఆ ఆలోచనను పక్కన పెట్టు. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎప్పటికీ కూడా నమ్మకు బిడ్డ. నీ ముందు కఠినంగా మాట్లాడినా సరే, నీ మంచి కోరే వాళ్ళని మాత్రం నీ చుట్టూ ఉంచుకో. వాళ్ళ ద్వారానే నీ జీవితం ఒక గొప్ప స్థాయికి ఎదుగుతుందని గుర్తించుకో. నన్ను ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండు తల్లి. బాబా, నా కష్టంలోనే కాదు, నా సంతోషంలోనూ నిన్ను తలుచుకోవడమే నా మనసుకు తెలుసు. ప్రతి క్షణం నీ నామజపం మాత్రమే నా జీవన పయనం అని ఏ రోజు నువ్వు నన్ను తలుస్తూ ఉంటావో ఆ రోజు నుంచి నీ చెయ్యి నేను వదలను బిడ్డ. నా బిడ్డల కష్ట సుఖాలను పంచుకుంటూ వారితోనే నేను ఉండిపోతాను. వారికి ఏది మంచో ఏది చెడో చెప్పుకుంటూ వారితోనే నడుస్తూ ఉంటాను తల్లి. బాబా అంటే దైవం మాత్రమే కాదు, ఒక గొప్ప శ్రేయోభిలాషి అని గుర్తించు. ఒక తండ్రిగా నీకు భయాన్ని చెబుతాను, తల్లిగా దగ్గరికి తీసుకుంటాను. ఒక స్నేహితునిగా నీకు మంచి సలహాలు ఇస్తాను తల్లి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టాలలో మాత్రం నిన్ను వదలను. జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకో బిడ్డ. మొసలికి నాలుక ఉండదు, తాబేలుకి వెంట్రుకలు ఉండవు, చేపలకి జీర్ణశక్తి ఉండదు, పేదలకి తల ఉండదు, పాముకి చెవులు కూడా ఉండవు. కానీ మనుషులకు అన్నీ ఉండి కూడా మంచి మనసు ఉండదు తల్లి. ఆ మనసు ఉన్న మనుషులు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి విలువైన మనుషులను ఎప్పటికీ కోల్పోకు. పెద్దలు చెప్తారు కదా, చెడు స్నేహాన్ని 10 రూపాయలు ఇచ్చైనా దూరం చేసుకోవాలి, మంచి స్నేహాన్ని 10 రూపాయలు ఇచ్చైనా మన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నీతో నిష్కల్మషంగా ఉంటారు.
నీకన్నీ మంచే చెబుతారు. ఒకవేళ వాళ్ళు నీకు మంచి చేయకపోయినా కీడు మాత్రం చేయరమ్మా. అలాంటి బంధాలను దగ్గర చేసుకో. సాయి సాయి అని నా నామమును జ్ఞప్తి యందు ఉంచుకున్నంత మాత్రాన చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపాలు తొలగిపోతాయి బిడ్డ. కేవలం నా నామస్మరణ చాలు. తెలియక చేసిన పాపకర్మలన్నీ తొలగిపోతాయమ్మా. కానీ తెలిసి ఎవ్వరికీ హాని చెయ్యకు బిడ్డ. అమాయకులను బాధించకు, మూగజీవులను శిక్షించకు. ఎందుకంటే అవి నీ దృష్టిలో చాలా చిన్నవే కావచ్చు, కానీ దాని ద్వారా వచ్చే పాపకర్మలను జీవితంలో అనుభవించాల్సి ఉంటుంది. జాగ్రత్త తల్లి. నేను ప్రతిరోజు నీకు ఏదో ఒక రూపంలో ఒక సందేశం పంపుతూనే ఉంటాను. వాటిని విని జాగ్రత్తగా మసులుకో. నా బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక. దానికోసం వారు ఏ తప్పు చేయకుండా నేను ముందుగానే నా బిడ్డలందరినీ హెచ్చరిస్తుంటానమ్మా. కొంతమంది బిడ్డలు ఆ హెచ్చరికలు చూసి జాగ్రత్త పడతారు. కొంతమంది మరిచిపోయి మరెన్నో తప్పులు చేస్తారు. తప్పు చేసిన వారు ఆ కర్మలను అనుభవిస్తూ మళ్ళీ నా దగ్గరకే వస్తారు. అలాంటి పరిస్థితి నీకు రాకూడదు. అందుకే నీ బాబా ఏం చెప్పాడో జాగ్రత్తగా విని చెప్పినట్టు చెయ్యి. నీ భవిష్యత్తు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? నువ్వు ఊహించను కూడా ఊహించలేవు బిడ్డ. అంత అందమైన జీవితాన్ని నీకు రాసి ఉంచాను. నీ బాబా చూపిన మార్గంలో వెళితే అతి త్వరలో దానిని నువ్వు పొందుతావు బిడ్డ. నీ కష్టాలన్నీ సమసిపోయే రోజులు అతి దగ్గరికి వచ్చేసాయమ్మా. ఇన్ని రోజుల నీ కష్టానికి, ఇన్ని రోజుల నీ ఎదురు చూపలకు ఒక మంచి జవాబు దొరకబోతోంది. ధైర్యంగా ఉండమ్మా. ఆనందంగా నీ కొత్త జీవితాన్ని ఆహ్వానించు. ఇకపై కూడా నీ తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటూ నీకొక మంచి సందేశాలను ప్రతిరోజు పంపుతూనే ఉంటాడు. నీ ఆనందాన్ని నేను చూసి నేను కూడా సంతోషిస్తూ ఉంటానమ్మా. అర్థమైందా అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఎన్ని జాగ్రత్తలు చెప్పారు. ఎలా ఉంటే మన జీవితం బాగుంటుందని చెప్పారు. ఏ విధంగా మన జీవితాన్ని మనమే చెడగొట్టుకుంటామని చెప్పారు. ఇవన్నీ విన్న తరువాత కొంచెం జాగ్రత్తగా బాబాగారు చెప్పిన మాటలను పాటించండి. అందరికీ శుభం జరుగుతుంది. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.